చెప్పేసిన. అర్రే నేను ఎప్పటి లెక్కనే మళ్ళీ ఒక వార్త మర్చిపోయినా. నేను ఎప్పుడు మర్చిపోతా కానీ మీరైతే ఎప్పుడు చూస్తారు కదా, మరి ఈ వార్త కూడా చూడరా? ఇవాళ అస్సలు శ్రీమంతులు ఎవరంటే కందిపప్పుతోని కడుపు నింపుకున్నోళ్ళు. హాగో గంతగానం కందిపప్పు రేట్లు కుత ఉడుకుతున్నాయి. పప్పులో ఉప్పద్దుకున్నట్టు సెపరేట్ దుకాణాలు తెరిచి అగ్వకు పప్పు జోకిస్తున్నారు మంత్రులు. 135 రూపాయలకే కిలో అమ్ముతున్నారని పప్పు షారుకు ముద్దపప్పుకు దూరమైనోళ్ళంతా కౌంటర్ల కాడ లైన్లు కడుతున్నారు. ఇక మోక చూసి మోటగొట్టుట్ల మునగాళ్ళైన పెద్ద సౌకర్యాలంతా గాలొచ్చినప్పుడే కందిపప్పును తూర్పాల పడుతున్నారు. వీళ్ళు కూడా అగ్వకే అమ్ముతామని ఆఫర్లు పెట్టిండ్రు. 24x7 ఫ్రెష్ కంపెనోళ్ళు 140 రూపాయలకే అమ్ముతాంటే వీళ్ళ అమ్మమ్మ సొంటి పెద్ద చిల్లర దుకాణం వాల్మార్ట్ వాళ్ళు కూడా అదే రేట్కి అమ్ముతామని ఆఫర్ పెట్టిండ్రు. ఇదే కందిపప్పు బయట 220 రూపాయలు ఉన్నది. కానీ సర్కార్ సబ్సిడీ మీద అమ్ముతున్నదంటే ఓ లెక్కున్నది. మరి ఈ కంపెనోళ్ళు సర్కార్ అమ్మిన రేట్లకే ఎందుకు అమ్ముతున్నట్టు? వీళ్ళకెవరు సబ్సిడీ ఇస్తున్నట్టు? ఈ మోతెవరి సౌకర్యాలకు సపరేట్ సర్కార్ ఉంటుందా? సర్కులు అగ్వకు రాను. చూస్తుంటే నడిమిట్ల బోకరగాలు మోపై కందిపప్పు రేట్లను కావాలనే పెంచినట్టు అనిపిస్తలేదు. వీళ్ళ ఇగ్రం ముంగట సర్కార్ పప్పులు కూడా ఉడుకుతలేవు అని అనుకుంటుండ్రు కందిపప్పు కోసం కుతిగుంజుతున్నోళ్ళు.